ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి బేసిక్గా ఆర్మీ పర్సనల్తోని అదేవిధంగా సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వారి మధ్య ఇంటిగ్రేటెడ్ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి, కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి నిర్వహించడం జరిగింది. ఎక్కడ మనకి అస్సాం అండ్ మణిపూర్లో మనకి ఈ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి అని నిర్వహించారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే సివిలియన్స్ అదేవిధంగా ఆర్మీ పర్సనల్తో ఏ విధంగా కోఆర్డినేటెడ్గా ఉండాలన్న ఉద్దేశం మీదనే ఈ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి నిర్వహించడం జరిగిందనమాట. ఇండియన్ ఆర్మీ లాంచెస్ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి 2025 ఎట్ లైపులి టు బూస్ట్ సివిల్ మిలిటరీ కోఆపరేషన్ ఇన్ అస్సాం అండ్ మణిపూర్. ఓకే, లైపులి తిన్సుకియా అస్సాంలో నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది 10 days ఎక్సర్సైజ్, గుర్తుపెట్టుకోండి 10 days ఎక్సర్సైజ్ లెడ్ బై ది ఇండియన్ ఆర్మీ కొలాబరేషన్ విత్ ది అస్సాం అండ్ మణిపూర్ అఫీషియల్స్తోని. సో దీంట్లో ప్రధానంగా ఏంటి, ఎన్హాన్స్ కోఆపరేషన్, కొహెజన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే మనకి అటు ఆర్మీ పర్సనల్స్ బేసిక్గా దేశ రక్షణ కోసం పాటుపడుతుంటే కొన్ని విద్రోహ శక్తులు కూడా వాళ్ళకి అగెనిస్ట్గా ఉంటాయి. సో ఆ విద్రోహ శక్తుల యొక్క పన్నాగాలకి బేసిక్గా సివిలియన్స్ రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి, ఎస్పెషల్లీ సెన్సిటివ్ ఏరియాస్ రీసెంట్గా మనం చూస్తున్నాం మణిపూర్ లాంటి ఏరియాస్లో. సో అలాంటి టైంలో సివిలియన్స్ ఆర్మీ పర్సనల్తోని అదేవిధంగా ఆర్మీ పర్సనల్ సివిలియన్స్తోని ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా కోఆర్డినేటెడ్గా ఉండాలన్నది ఈ సమన్వయ శక్తి యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఫాస్టర్ సినర్జీ బిట్వీన్ ది ఆర్మీ ఫోర్సెస్, గవర్నమెంట్ అండ్ సివిల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అడ్రస్ కాంప్లెక్స్ రీజనల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి కూడా ఈ ఎక్సర్సైజ్ దోహదపడుతుంది. సో మిలిటరీ సివిల్ కోఆపరేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రీజనల్ సెక్యూరిటీ రెడీనెస్. సో బేసిక్గా ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆర్మీ పర్సనల్తోని సివిలియన్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశం మీదనే ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో భాగంగా పార్టిసిపేట్ చేశాయి. సో బేసిక్గా కోఆర్డినేషన్ని పెంచడం కోసము, ఓకే, ఆర్మీ అండ్ సివిలియన్స్ మధ్యలో. ఓకే,